క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈనాటి మన అంశము ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10:4లో ఈ వచనం ఉంటూ ఉంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటటువంటి వారిని వారిని అందరినీ చూసి ఒక మాట అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. 44వ వచనంలో చూస్తే, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. అనగా ఇక్కడ ఒక బండ కనబడుతూ ఉంది. ఆ బండ యుగ యుగాలలో ఉన్నటువంటి శిల. ఈ బండ అనేది ఏ ఇల్లు కట్టినా కూడా ఫౌండేషన్కి ఒక మంచి బండ అవసరమై ఉంటూ ఉంది. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు పదిలముగా ఉంటుంది. ఎటువంటి తుఫానులు, భూకంపాలు వచ్చినా కూడా తట్టుకోగలదు. పునాది మీద ఆధారపడి ఉంది. అలాగే విశ్వాసి యొక్క జీవితంలో ఎటువంటి పునాది ఉందో బండ మీద కట్టబడినటువంటి ఇంటి మాదిరిగా ఉంటే ఎటువంటి శ్రమలకైనా కష్టాలకైనా అతడు తట్టుకోగలడు. అయితే ఇక్కడ ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి, మరి అది మూలకు తలరాయి ఆయెను. అనగా దేనినైతే కూడా ఇది అక్కరలేదు అని వారు విడిచిపెట్టారు ఇంటివారు, పనివారు, మరి అదే చివరికి అది మూల స్తంభముగా అది ఎంచబడుతూ ఉంది. అది లేకుండా కట్టడము అది ఇంపాసిబుల్గా కనపడుతుంది. అది ఫిట్ అయినట్టుగా ఇంకేది కాదనమాట. ఆ విధంగా మరి ఆ యొక్క కార్నర్ స్టోన్గా ఉంటూ ఉంది. కనుక ఇక్కడ ఈ యొక్క బండను మనం గమనించినట్లయితే ఇది 3 విధాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంది. ఒకటి, మరి అడ్డుబండగా ఉంటూ ఉంది. ఇజ్రాయేలీలకైతే ఇది ఒక అడ్డుబండగా ఉంటూ ఉంది. మరి సంఘానికైతే అది మూలరాతిగా కనబడుతూ ఉంది. మరి అన్యులకైతే, విశ్వసించినటువంటి వారికైతే అది నలిచేసేటటువంటి బండగా కనబడుతూ ఉంది. పొట్టేలు వెళ్ళి కొండను ఢీకొట్టినా, గుడ్డు వెళ్ళి బండ మీద పడినా నష్టం ఎవరికి? మరి అదే విధముగా కొండకు బండకు ఎటువంటి ప్రమాదము లేదు కానీ దాన్ని ఢీకొట్టినటువంటి వారికి. కనుక యుగ యుగాలలో నిలిచేటటువంటి ఈ శిలను ఢీకొన్నటువంటి వారు ఎవరు కూడా దాని మీద మనము నిత్య స్థావరమును ఏర్పాటు చేసుకోవాలే కానీ దానికి వ్యతిరేకముగా మనము ఏ పని చేయజాలం. ఎందుకనంటే అది బండ. మనకు ఒక పొట్టేలు లాంటి వారము, గ్రుడ్డు లాంటి వారము, మనకే నష్టము కలుగుతూ ఉంది. ఇజ్రాయేలు వారు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఆ అరణ్య ప్రయాణములో వారికి నీరు లేనప్పుడు దేవుడు మోషేకి చెప్తూ ఉన్నాడు కదా, ఆ బండను కొట్టు అని. అప్పుడు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈ బండ ఆనాడు పగులగొట్టబడినటువంటి బండ, మన కొరకు పగులగొట్టబడినటువంటి బండ. ఆ బండలో నుండి మధురమైనటువంటి జలము ప్రవహింపజేసి దేవుడు ఒక ఆశ్చర్య కార్యమును, తీపి జలమును ప్రవహింపజేసి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క దాహమునంతా తీర్చాడు. అదే విధముగా పాపములో పట్టుబడినటువంటి మనము, మరి పాపములో ఇరుక్కున్నటువంటి మనల్ని ఈ యొక్క బండ అయినటువంటి క్రీస్తు ఆయన నలుగగొట్టబడి ఆయన మన కొరకు విరువబడి ఆ బండలో నుంచి జీవజల నదులు పారునట్లుగా మనల్నందరినీ కూడా మరి రక్షించేటటువంటి వారిగా చేసినటువంటి వాడు ఆయన ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మనము 2వ అధ్యాయంలో మనం చూస్తే 34-35వ వచనంలో అక్కడ ఒక చిన్న రాయి ఉంటుంది. ఏ చేతి సహాయము లేకుండా అది వెళ్ళి ఆ గొప్ప ప్రతిమను తునాతునకలుగు చేసినట్లుగా, తుత్తునియలుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ బండ ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తము కూడా ఒకే మారు శిలువ యాగములో చనిపోయి ఆ యొక్క మరణాన్ని జయించాడు. అదే విధముగా ఇక్కడ బండ
యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంటూ ఉంది. మోషేను మొట్టమొదట దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని కొట్టమన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రభువారు ఒకేసారి సిలువ వేయబడాలి అని అర్థం. కానీ రెండవ మారు వారికి దాహమైనప్పుడు ఆ బండతో మాట్లాడు అని దేవుడు అన్నాడు. కానీ మోషే ఆయన తన చేతిలో ఏదో గొప్ప విద్య దాగి ఉందనో, దేవుణ్ణి మహిమపరచకుండా తనకే ఏదో గొప్ప శక్తి ఉందనో చెప్పి తొందరపాటుతో ఆ బండతో మాట్లాడమన్నప్పుడు ఇది వరకు ఒకసారి కొట్టాడు కాబట్టి మరి ఒకసారి ఆ కర్రతో ఆ బండను కొట్టడం జరిగింది. కనుక అతడు ఆ పరమ కానానులోనికి ప్రవేశింపలేకపోయాడు. కనుక దూరం నుంచే చూడవలసి వచ్చినది, కానీ అందులోనికి ప్రవేశం అతనికి దక్కలేదు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు కూడా ఒకేసారి సిలువ మరణము పొందాలి అనేది. రెండవ మారు ఆయనతో విశ్వాసముంచి ఆయన మనతో ఆత్మ ద్వారా మాట్లాడుచు ఉండగా, మనల్ని వెంబడించుచున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆత్మ మనతో మాట్లాడుచు ఉండగా యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగానే మనమందరము కూడా రక్షణ పొందుతాం. కానీ తిరిగి ఆయనను మనం సిలువ వేయవలసిన పని లేదు. కానీ క్రైస్తవులు ఈనాడు వారు రక్షణ పొందినాక వారు చేస్తున్నటువంటి పాపము అనుదినము కూడా మన బ్రతుకులు ఆయన తిరిగి తిరిగి సిలువకు అప్పగిస్తున్నటువంటి వారంగా ఉంటున్నాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇజ్రాయేలు జనమునకు ఈయన ఒక అడ్డుబండగా ఉంటూ ఉన్నాడు. అనగా ఆయనను ఒక గొప్ప వాణిగా ఈ లోకములోనికి వస్తాడు, ఒక మెస్సియాగా వస్తాడు అనుకుంటే ఆయన ఈ లోకములోనికి ఒక సేవకునిగా వచ్చాడు. కనుకనే వారికి అడ్డు బండగా అయిపోయాడు. ఒక స్టంబ్లింగ్ స్టోన్ గాను, ఒక రాక్ ఆఫ్ అఫెన్స్ గాను ఆయన వారికి కనబడుతూ ఉన్నారు. ఆయన రక్షకుడు వచ్చి తమను ఆ యొక్క రోమా ప్రభుత్వము చెర నుంచి విడుదల కలుగజేసి తమకు స్వతంత్ర రాజ్యాన్ని కలుగజేస్తాడని వారు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకునిగా వచ్చి ఒక దాసుని స్వరూపమును దాల్చి అంతగా తగ్గించుకున్నందుకు ఆయనను మెస్సియగా అంగీకరించలేదు వారు. ఈనాటికి కూడా అటువంటి వారికి ఆయన అడ్డు రాయిగా ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14-15 వచనంలో చూస్తే వారికి ఏ విధంగా కనబడుతూ ఉందంటే, అయితే ఆయన ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉన్నాడంట ఆయన. కనుక అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ బండను ఎదిరించే శక్తి, ఆ బండను కాదని మనం వేరొక మార్గం వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయలేం. ఈ బండ తగిలి అనేక మంది కాళ్ళు చేతులు అవిటి వాళ్ళుగా అయిపోతున్నారు, మంచివారు సైతము అని. బండను బట్టి వారందరూ కూడా మరి వారు చేసేటటువంటి ప్రయత్నాలకు ఇది అడ్డుగా ఉంటూ, మరి వారు వెళ్ళవలసినటువంటి మార్గము వారికి కనబడలేక వారు అనుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే వారు ఎందుకు దాన్ని అందుకోలేకపోతున్నారంటే రోమా 9:32-33లో చూస్తే వారు ఎందుకు అందుకొనలేకపోతున్నారు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్టు దానిని వెంటాడిరి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ బండను వెంటాడేటప్పుడు మన క్రియలు, మనం ఏదో గొప్పవారం అని చెప్పి దేవుడు మనకి ఏదో మేలు చేశాడనో, లేకపోతే మనము గొప్పవారం అని చెప్పి దేవుడు మనతోటే ఏదో గొప్ప కార్యాలు చెయ్యాలని కోరుకుంటున్నాడనో మనం ఎంచకూడదు. కానీ అది క్రియలు కనబడేది. మనం ఏమాత్రము కూడా శక్తిమంతులము కాదు, బలహీనులము. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను క్రీస్తు ద్వారా అని అనుకోవాలి. మన బలము, మన యొక్క సౌందర్యము, మన యొక్క బుద్ధి ఆయన ముందర అంతా కూడా మన నీతి కానీ అన్నీ కూడా ఒక మురికి గుడ్డల వలె ఆయన ముందు ఉంటూ ఉన్నవి. కనుక మనకు ఉన్నటువంటి వీటిలన్నీ కూడా ఒక క్రియల మూలముగా మనము వీటిని ఎంచితే, ఒకవేళ మన యొక్క దోషాలను మనము ఎంచి మనం చేసినటువంటి మంచి పనులు ఎత్తితే, కొండవీడు చాంతాడంతట పాపములు ఒక పెద్ద కొండలాగా ఆ పాపములు మరి ఒకదాని మీద ఒకటి పేరుకుపోతే కానీ, మరి మంచి పనులను మనం కనుక చూస్తే చేతిలో కూడా వ్రేళ్లలో ఉన్నటువంటి ఆ లెక్క కూడా మించకుండా అవి ఉండవు. ఎందుకంటే ఈ లోకమునకు వెర్రితనముగా ఉన్నటువంటి ఆ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును మనం ప్రకటిస్తున్నాం. ఇది లోకానికి వెర్రితనముగా ఉంది.
లోకానికి ఏదైతే వెరితనముగా ఉందో దేవుడు తన యొక్క జ్ఞానము చొప్పున లోకమును తలక్రిందులు చేసేసాడు. ఈ సువార్త అనేటటువంటిది అది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి మాత్రమే. 1 పేతురు 2:8 చూస్తే, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. కనుక ఈ వాక్యము ద్వారా అనేకులతో దేవుడు ఈనాడు మాట్లాడుతూ ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి వారు ఈ వాక్యము ద్వారా మరి తెలియనటువంటి వారికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయాన దీన్ని విన్నారు. విని కూడా దురద చెవులు కలిగినటువంటి వారిగా విననట్టు ఉంటూ ఉన్నారు. ఈ చెవితో విని ఈ చెవి నుంచి విడిచిపెట్టినటువంటిగా వారిగా ఉంటున్నారు. 2 చెవులతో విని హృదయములో పదిలపరుచుకున్న వారు కారు గనుక వారు విన్నా కూడా దేవుని విశ్వసించలేదు గనక వారి మీదికి తీర్పు రానై ఉన్నది. దాన ధర్మాలు చేసో ఏదో నీతిని సాధించుకోవాలి, దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చూస్తూ ఉన్నామే కానీ దేవుడు ఉచితముగా ఇస్తున్నటువంటి రక్షణ కేవలం విశ్వాసం అనేటటువంటి దాని ద్వారా ఈ బండను కొండను జయించగలిగేటటువంటి శక్తిని ఆ విశ్వాసంలో ఆవగించేంత విశ్వాసమును మనము కనుగొనలేకపోతున్నాడే. ఇజ్రాయేలులోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు అని అన్యజనులలో కనుగొన్న విశ్వాసము ఇజ్రాయేలులో ఆయన కనుగొనలేకపోతూ ఉన్నాడు. కనుక వారికి అడ్డు బండగా ఉంటూ ఉన్నాడు. ఇంకొక బండ ఏంటి అనంటే అది ఫౌండేషన్ స్టోన్, కార్నర్ స్టోన్, పునాది రాయి, మూల రాయి. అది ఈ 2వ రాతి మీద మనము స్థిరపరచబడాలని, ఆ బండ మీద మనం ఇల్లు కట్టుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎందుకనంటే పౌలు అంటూ ఉన్నాడు 1 కొరింథీయులు 3:11 కనుక ఈ పునాది యేసుక్రీస్తే. ఈ గొప్ప పునాదిని యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసి ఏర్పరచి దాని మీద మనం కట్టబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ సంఘాన్ని కట్టాలనుకుంటూ ఉన్నాడు. సంఘము అనగా నీవు నేను విశ్వాసులమందరము కలిసి ఒక్కొక్కరం ఒక సమిధల మాదిరిగా అనగా ఒక్కొక్క ఇటుకల మాదిరిగా పేర్చబడితే అదొక సంఘము అనబడినటువంటి ఆయన శరీరం తయారవుతుంది. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే. కనుక మనమందరము కూడా అతుకబడి ప్రేమ అనేటటువంటి ఆ యొక్క కీలుతో అతుకబడి మనమందరం కూడా చక్కగా అమర్చబడి ఆ యొక్క శరీరము పూర్తి చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎఫెసీ 2:20-22 చూసినట్లయితే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారంట. కనుక ఏ బండ మీద అయితే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంఘాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు, ఆ బండ మీద కట్టబడుచున్నటువంటి వారికి అందరూ కూడా అపొస్తలులు. ఆనాడు వారు శ్రమించి ఎంతో పరిశుద్ధాత్మ ప్రభు యొక్క శక్తి ద్వారా తమ ప్రాణములను సహితము పెట్టడానికి వెనుకంజ వేయకుండా వారు ముందుకు వెళ్ళారు. ఆ విధంగానే ఈనాటికి కూడా ప్రవక్తలైనటువంటి అనేకులు, బోధకులైనటువంటి వారు అనేకులు, సువార్తికులైనటువంటి వారు అనేకులు లోకములోనికి బయలువెడలి ఈ యొక్క సువార్త అనేటటువంటి మర్మాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనికి తీసుకుని వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయన నీ దేహమనే దేవాలయములో నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ దేహములో మరి ఆయన మనమందరం కూడా పరిశుద్ధముగా జీవించాలని ఆయన నీ యొక్క హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు ఎటువంటి మందిరమును దేవాలయమును మీరు కట్టుదురు. నీ హృదయం అనే తలుపు నొద్ద నేను తట్టుచూ నిలిచి ఉన్నాను కదా, నీ హృదయంలోనికి ఆహ్వానించుకో అని ఆయన పలుకుచూ ఉన్నాడు. కాబట్టి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు మనము పరిశుద్ధముగా ఆయన తన యొక్క రక్తము చేత మన నడినెత్తి నుంచి అరకాలు వరకు కూడా ఆ రక్తమును ప్రోక్షించి మనల్ని శుద్ధీకరించి పవిత్రపరచి మనల్ని తన యొక్క పరిశుద్ధమైనటువంటి జనముగా చేసుకుంటాడు ఆయన.
అందుకే అంటాడు పేతురు కూడా, మొదటి పేతురు 2:4-5 వచనాల్లో చూస్తే ఈ బండ గురించి అంటూ ఉంటాడు కదా ఆయన. అది ఎటువంటి బండ అంట? మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై అంట. ఈ యొక్క రాయి అమూల్యమైనటువంటి రాయి, ఏర్పరచబడినటువంటి రాయి. ఇది దేవుని యొక్క దృష్టిలో. మరి ఆ రాయి వద్దకు మనము రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం నిమిత్తమైతే 5వ వచనములు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అంటూ ఉన్నాడు. మనము కూడా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో మనమందరము కూడా సజీవమైనటువంటి రాళ్ళము. అంటే దేవుని యందు పిలువబడినటువంటి వారందరూ, రక్షణ నొందినటువంటి వారందరూ కూడా సజీవులే. ఎందుకంటే మనము సజీవుడైనటువంటి దేవుని సేవకులం, సజీవుడైన దేవుని సేవిస్తున్నటువంటి వారం. సమాధుల యొద్దకు వెళ్ళి ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వారము కాము. కానీ మనము సజీవుడైనటువంటి వారిని మృతులలో ఎందుకు వెదగుచున్నారని దేవదూతల చేత హెచ్చరింపబడినటువంటి ఆ స్త్రీలు వెళ్ళి మరి శిష్యులకు సువార్త ప్రకటించినట్లుగా నీవు కూడా వెళ్ళి మరి ఆ యొక్క సచ్చిన సమాధుల్లో కాకుండా సజీవుడైనటువంటి వాని యొద్దకు, యేసుక్రీస్తు నొద్దకు మనమందరినీ కూడా తోడుకొని రావాల్సినటువంటి వారంగా కనబడుతూ ఉన్నాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులను అడిగారు, నా గురించి అందరు ఏమనుకుంటున్నారంటే నీవు సజీవుడగు దేవుని కుమారుడవు అని పేతురు చెప్పినట్టుగా అన్న. అప్పుడు ఆయన అన్నాడు కదా, నీవు పేతురువు, కేఫావు అనగా నువ్వు బండవు, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆయన అంటూ ఉన్నాడు. ఈ బండ క్రీస్తే అని మనం అనుకున్నాం కదా. మరి దాని మీద కట్టవలసినటువంటి బాధ్యత అపోస్తలులకు ఇచ్చి ఎవరైతే కూడా యేసు క్రీస్తుని నమ్ముచూ ఉన్నారో, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ముచూ ఉన్నారో, సజీవుడైన దేవుని కుమారుడని నమ్ముచూ ఉన్నారో, మనమందరము కూడా ఒక రాళ్ళవలే ఉండి ఈ బండ మీద కట్టబడవలసిన సాధనముగా దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడని మనం చూడగలం. అంటే మరి ఆ యొక్క బండలోనూ దేనిలోనూ ఆ శక్తి ఉందని కాదు, కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఒక గాడిదనెక్కి ఆ యొక్క ఆలయంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూడగలం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ బట్టలను ఆ దారి పొడుగున పరచి మరి ఆ యొక్క కొమ్మలను తీసుకుని వచ్చి జయము దేవునికి స్తోత్రమని చెప్పి అక్కడ మరి ఎంతగానో ఆనందించినట్లుగా, ఉత్సహించినట్లుగా, దావీదు కుమారునికి జయము అని వారు స్తుతించినట్లుగా, చిన్నపిల్లలు కూడా స్తుతించినట్లుగా మనం అక్కడ చూడగలం. ఎందుకనంటే అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని మోస్తున్నటువంటి ఆ గాడిద తనకు అంత విలువ ఉందేమో అనుకుందంట. తనకు కూడా మరి ప్రజలు జేజేలు కొడుతున్నారు అనుకుందంట. తర్వాత కాలంలో మరి నన్ను ఇదివరకు వారందరూ కూడా ఎంతగానో ఘనముగా మరి ఆహ్వానించారు కదా, ఇంకొకసారి వెళ్దామని చెప్పి మళ్ళీ ఆ యొక్క యెరూషలేము పట్టణమునకు వెళ్ళినప్పుడు ఓండ్రబెడుతూ ఉంది. అది సకిలిస్తూ ఉండి వారందరూ వస్తారనుకుంటే అది దాన్ని రాళ్లతో కొట్టారు, కానీ దాన్ని ఎవరూ సన్మానించలేదు. మనల్ని మోస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వలన ఆ గాడిదకు ఆ యొక్క విలువ దొరికింది, కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా దాని యొక్క విలువ శూన్యం. ఆ విధంగానే మన బ్రతుకులో యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉన్నప్పుడు మరి మనకు విలువ ఉంటూ ఉంది. కనుక మనము చూసాము, అడ్డు రాయిగా మనకు కనబడ్డాడు, పునాది రాయిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతూ ఉన్నారు. మరి ఆయన ఒక నలి చేసే బండగాను ఉంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలి చేయును. ఏదైనా కూడా ప్రమాదం ఎవరికి? ఒకవేళ మనం వెళ్ళి రాయి మీద పడినా, లేకుంటే రాయే వచ్చి మన మీద పడినా చాలా ప్రమాదం. మనం వెళ్ళి రాతి మీద పడ్డా మనము నష్టపోతాం. రాయే మన మీద పడితే మాత్రం మనల్ని నలి చేస్తుంది. కనుక దీని గురించి అంటూ ఉన్నాడు కదా, ఇది
క్రషింగ్ స్టోన్గా మనకు కనబడుతూ ఉంది, స్టోన్ ఆఫ్ డిస్ట్రక్షన్గా మనకు కనబడుతూ ఉంది. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ చిన్న రాయి చేతి సహాయము లేకుండా వెళ్ళి ఆ మహాప్రతిమను, ఈ లోక రాజ్యపు అధికారమునంతటినీ కూడా ఏ విధంగా అయితే కొట్టివేసినదో, ఏ విధంగా అయితే కూడా దాన్ని గాలికి ఎగిరిపోవు పొట్టువలే చేసినదో, ఈ లోక రాజ్యములో ఉన్నటువంటి ఈ యొక్క అధికారమునంతటిని కూడా మరి ఆ యొక్క మన్నుకి ఇనుముకి పొసగనట్లుగా వీరు కలిసే ఉన్నామని అంటూ ఉన్నారు. కానీ కలవక ఉన్నప్పుడు మరి ఈ రాయి యొక్క సహాయము, మరి వీరెవ్వరూ కూడా దేవునికి భయపడేవారిగా కానీ దేవుని అనేటటువంటి ఆ బండ మీద కట్టబడేవారిగా లేకపోయినప్పుడు, అది వారికి తీర్పు తీర్చేటటువంటి ఏ చేతి సహాయము లేనటువంటి ఆ బండగా అది పర్వతమంతా గొప్పదై వారి మీద పడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కనుక భక్తిహీనుని మూఢత వాడిని తీసుకెళ్ళి క్రషర్లో వేసి నలిచేసినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తిహీనత విడిచిపోదంట. సామెత గ్రంథంలో అంటూ ఉంటాడు ఆయన. కనుక ఏ విధంగా అయితే చింత చచ్చిన పులుపు చావదో, మనలోని పాపము కూడా అదేవిధంగా చావదు. కనుక భక్తిహీనునికి కూడా ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా తన మూఢతతోనే జీవిస్తాడు. చనిపోవటానికి కూడా ఆ క్రషర్లో వేసి దంచేసినా కూడా బయటికి పిప్పి వచ్చినా కూడా అతనిలోనికి ఆ పాపము విడిచిపోదు. కాబట్టి ఆ విధంగానే ఉంటూ ఉంది. కనుక ఒక సమయం వస్తూ ఉంది, ఆ సమయము అంత్యకాలములలో అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. కనుక వీటిని ఇది ఎంతకాలము అన్నప్పుడు ఈ యొక్క దేవుని మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని అంటే, మనలో ఎవరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనము ఇంకా మనకు తెలియనటువంటి వారు, ఇంకా ఈ సువార్త అంటేనే తెలియనటువంటి వారు, యేసే క్రీస్తై ఉన్నాడని తెలియనటువంటి వారు, ఆ జీవము కలిగినటువంటి దేవుడు మనలో మన మధ్య నివసించారనే సత్యం గ్రహించలేనటువంటి వారు అనేకులు మనలో ఉంటూ ఉన్నారు. వారందరికి కూడా ఈ పరలోక రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలని, మనం ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాలని, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూచేదానికన్నా ఆయన మనకి ఏ పని అయితే నియమించాడో ఆ పని నిమిత్తము బూదిగంతముల వరకు వెళ్ళి మీరు ఆ సువార్తను ప్రకటించండి. అప్పుడు దేవుడు ఎప్పుడొచ్చినా కూడా మనకు భయం ఉండదు. కనుక అటువంటి కార్యాన్ని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు వారికైతే అది అడ్డురాతిగా అడ్డు బండగా ఉంటూ ఉన్నాడు ఆయన. సంఘానికైతే మరి పునాదిగా ఉంటూ ఉన్నాడు. మరి అన్యజనులకైతే ఒక స్టంబ్లింగ్ స్టోన్, మరి ఆ యొక్క నలి చేసేటటువంటి బండగా, క్రషింగ్ స్టోన్గా ఆయన కనబడుతూ ఉన్నాడు. కనుక ఈ బండను ఏ విధంగా మనం వాడుకుంటాం, అందులోని మధురమైనటువంటి జలమును మనము త్రాగెదమా, లేకపోతే దాని ఉగ్రతకు మనం పాత్రులమవుతామా? జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. కనుక మనమందరము కూడా సమయముండగానే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, అనగా ఆయన యందు నమ్మిక ఉంచితే చాలా అది జ్ఞానం, కానీ ఆయన నమ్ముకుంటే జ్ఞానము, కానీ ఏదో ఈ లోకములో ఏదో గొప్ప జ్ఞానము కొరకు, గొప్ప పేరు కొరకు, ప్రఖ్యాతి గురించి పాకులాడేదానికన్నా నిమ్మలమైనటువంటి మనస్సుతో ఏ దేవుడైతే కూడా నీ యందు ఈ యొక్క ఆశ్చర్య కార్యాలను చేశాడో, ఏ దేవుడైతే కూడా నిన్ను అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటి బండ నుంచి విడిపించాడో, అనేకమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి కూడా నిన్ను కాపాడి ఉన్నాడు, ఈనాడు ఆ బండ కింద కాకుండా ఆ బండ మీద నిన్ను నిలవబెడుతూ ఉన్నాడు. తన యొక్క పరిశుద్ధ రక్తము చేత నీ నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా నిన్ను పరిశుద్ధపరచి పవిత్రపరచి నిన్ను ఒక సజీవమైనటువంటి రాయిగా చేసి ఉన్నాడు, అమూల్యమైనటువంటి రత్నముగా చేసి ఉన్నాడు. మరి ఆయన యొక్క రక్షణలోనికి మనమందరం వెళ్దాం. కనుక ప్రియులారా, యేసయ్య చెప్పినటువంటి ఉపమాన భావములు మనం గమనించినట్లయితే, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి పండ్ల కాలములో తన యొక్క వంతు తీసుకోవటానికి తన దాసులను పంపినప్పుడు వారు కొందరిని అవమానపరిచారు, కొందరిని కొట్టారు, కొందరిని చంపారు.
ఇంకొంతమంది దాసులను పంపినప్పుడు కూడా వారు అదే విధముగా చేశారు. చివరికి నా కుమారుని నేను పంపించినప్పుడు అతనిని సన్మానించదరనుకొని మరి అతడు వెళ్ళినప్పుడు అతన్ని పంపారు. తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి అతడు పంపినప్పుడు వారు ఇతడు వారసుడు గనుక ఇతన్ని చంపివేస్తే ఈ స్వాస్థ్యము మనదవుతుంది అని చెప్పి ఆ కుమారుణ్ణి మరి చంపి మరి ద్రాక్ష తోట అవతలికి తీసుకువెళ్ళి చంపివేసినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడన్నప్పుడు అతడు వచ్చి ఈ కాపులను సంహరించి వేరే కాపులకు ఎవరైతే కూడా తగిన సమయంలో ఆ ఫలాలను ఇస్తారో వారికి గుత్తకిచ్చును అని వారు చెప్పినట్టుగా మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు మన యుద్ధకు వచ్చినప్పుడు మనము తృణీకరించిన ఎడల మన యుద్ధ నుంచి తీసివేయబడిది అన్యులకు ఇతరులకు ఇవ్వబడుతుంది సువార్త. మనం అనుకుంటాము ఆ యొక్క కుమారుడు ఈ స్వాస్థ్యమునకు అధికారం కలిగిన వాడు కాబట్టి అతడు లేకపోతే ఆ స్వాస్థ్యం మనదవుతుంది అనుకుంటాము. కానీ అసలు మనమే ఈ లోకములో ఉండకుండా పోతాం. మనం ఈ లోకంలో ఏదో సంపాదించుకున్నాం అనుకుంటాము, కానీ ఏది మనకు అక్కడకు రాకుండా పోతూ ఉంది. మన పేరు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాము, కానీ ఎంతో గొప్పదిగా ఉండాలని కోరుకుంటాము, కానీ ఏది కూడా మనకు ప్రయోజనకారిగా ఉండనే ఉండదు. ఈనాడే తీర్మానించుకో, దేవుని యొద్దకు రా, నీ తప్పులను ఒప్పుకో, ఇక ముందు ఆయన యొక్క బిడ్డగా జీవించు. పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన జీవితాన్ని కలిగి ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా జీవితంలో తండ్రి ఆ యొక్క విడవబడినటువంటి రాయి తండ్రి ప్రభా మాకు కార్నర్ స్టోన్గా ఉండాలి, ఫౌండేషన్ స్టోన్గా ఉండాలి. అది మా మీద పడకూడదు, మేము దాని మీద పడకూడదు. అది మాకే ప్రమాదము నాయన. తండ్రి ప్రభా, మీ యొక్క వాక్యము మీద స్థిరపరచబడి ప్రభా మేము వేరు పారి ప్రభా వేళ్ళూనుకొని ప్రభానైనా మరి ఎదిగి ఫలించేటటువంటి వారంగా ఉండాలి నాయన. వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకునికి హృదయంలో కూడా ప్రభా అది ఎటువంటి బండ అయినా సరే దాన్ని తీసివేసి ప్రభా